నమస్తే, వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. వైఎస్ఆర్సీపీకి షాక్ మీద షాక్ తగులుతుంది. మొన్న పార్టీకి రాజీనామా చేసినటువంటి మద్దాల గిరి ఆయన ఇప్పటికీ కూడా ఏ పార్టీలో జాయిన్ అవుతారనేది క్లారిటీ లేదు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా ముఖ్యమైనటువంటి నాయకులుగా మద్దాల గిరి ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా మరొక కీలకమైనటువంటి పరిణామం. కిలారు రోసయ్య పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయనే స్వయంగా ఒక ప్రకటన చేశారు. దానికి సంబంధించి రాజీనామా పత్రాన్ని జగన్మోహన్ రెడ్డికి పంపించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం విధ్వంసకరమైనటువంటి పరిపాలన సాగిస్తుంది. టార్గెట్ వైఎస్ఆర్సీపీ అన్నట్లుగానే వారి యొక్క వ్యవహారం కానీ పాలన విధానం కానీ ఉంది. టార్గెట్ చేసుకుని వైఎస్ఆర్సీపీ నేతలపై దాడులు చేస్తున్నారు, అలాగే హత్య రాజకీయాలు కూడా చేస్తున్నారని చెప్పి ప్రధానమైనటువంటి ఆరోపణగా దీనికి సంబంధించి ఢిల్లీలో దీక్ష చేపట్టారు జగన్మోహన్ రెడ్డి, అలాగే వైఎస్ఆర్సీపీ శ్రేణులు. ఇలాంటి తరుణంలో కిలారు రోసయ్య ఆ కార్యక్రమానికి వెళ్లకుండానే రాజీనామా చేయటం అనేది ఇప్పుడు వైఎస్ఆర్సీపీలోనే కాదు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామంగా చర్చ జరుగుతుంది. 2019 ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించినటువంటి ఫ్యాన్ పార్టీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎటువంటి ఫలితాలు వచ్చాయో మనం స్పష్టంగా చూసాం. అంటే ప్రజాక్షేత్రంలో ప్రజా తీర్పు అనేది ఏ పార్టీకైనా మారుతూ ఉంటుంది అనే దానికి అది ఉదాహరణగా చెప్పుకోవచ్చు. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఎటువంటి విజయం లభించింది అనేది మనం స్పష్టంగా చూసాం. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎదురే లేదు, మమ్మల్ని ఎవరు కూడా ఢీ కొట్టే మొగాడే లేరు, వై నాట్ 175 అనే నినాదంతోనే వారి విధానం ఉంది. ఇటువంటి సందర్భంలో తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కానీ చోటు చేసుకుంటున్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో రాజకీయ వర్గాల్లో చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఇద్దరు కీలకమైనటువంటి నేతలు రాజీనామా అనేది ఒక రకంగా వారికి చాలా హెడ్ఏక్గా మారినటువంటి అంశమే. మద్దాల గిరి, ఇప్పుడు తాజాగా కిలారు రోసయ్య. ఆయన గురించి చెప్పాలంటే వైఎస్ఆర్సీపీలో చాలా ముఖ్యమైనటువంటి నాయకులుగా ఆయన అంచెలంచెలుగా ఎదిగారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఆయన తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ ఏర్పడటం, పార్టీలోకి రావటం, పార్టీలో క్రియాశీలకమైనటువంటి రాజకీయాలు చేయటంలో కిలారు రోసయ్య చాలా కీలకమైనటువంటి వ్యక్తిగా మారారు. మాజీ మంత్రి, పార్లమెంటు సభ్యులు, ముఖ్యమైనటువంటి నేతగా ఉన్నటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లకు కిలారు రోసయ్య అల్లుడు. ఇటువంటి సందర్భంలో పొన్నూరు నియోజకవర్గం నుంచి ఆయనకు మళ్ళీ అవకాశం ఇస్తారని భావించారు అంతా. 2019లో అక్కడి నుంచి పోటీ చేశారు కాబట్టి ఈసారి కూడా అక్కడి నుంచి అవకాశం దక్కుతుంది అనుకున్నారు. కానీ అనూహ్యమైనటువంటి పరిణామాల నేపథ్యంలో గుంటూరు పార్లమెంటు స్థానం అక్కడి నుంచి పోటీ చేయాలని అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి అక్కడి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్ ఒక బలమైనటువంటి వ్యక్తిగా బరిలో దిగారు. ఆయనతో ఢీ కొట్టాలంటే చాలా కష్టమైనటువంటి పనిగా దానికి నేను వైదొలుగుతాను, రాజకీయాల నుంచి దూరం అయిపోతానని చెప్పి కిలారు రోసయ్య ఆయన సన్నిహితుల దగ్గర కూడా చెప్పినటువంటి ప్రచారం అయితే సాగింది బాగా. ఇటువంటి తరుణంలో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు ఎలా అయినా సరే ఇది ప్రెస్టీజియస్ ఇష్యూగా తీసుకుని అక్కడి నుంచి మీరే ఉండాలి పోటీలో అని చెప్పి, ఇలాంటి క్రమంలో దాదాపు 3,40,44 ఓట్ల తేడాతో కిలారు రోసయ్య ఓడిపోయారు. ఇటువంటి తరుణంలో ఎన్నికల ఫలితాల అనంతరం పార్టీకి కానీ పార్టీ కార్యక్రమాలకు కానీ చాలా దూరంగా ఉన్నారు. దీంతోనే వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో కొంత అనుమానం వ్యక్తమైంది. ముఖ్యంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆయన చేసినటువంటి రాజకీయాలు కానీ ఆయనకున్నటువంటి మంచి పేరు ప్రఖ్యాతలు, ఒక రకంగా అందరినీ ఆదుకునేటువంటి తత్వం, మానవతా దృక్పథంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు, పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఆయన ముందుకు వెళ్తుంటారు అనే ఒక మంచి పేరు ఆయనకు. ఎందుకంటే వారసత్వ రాజకీయాల నుంచి వచ్చారు. వారి తండ్రి కూడా ఉమ్మడి గుంటూరు జిల్లాలో చాలా కీలకమైనటువంటి పదవులను నిర్వహించారు. మామైనటువంటి ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కూడా కీలకమైనటువంటి వ్యక్తిగానే ఉన్నారు ఆ ప్రాంతంలో. ఇటువంటి సందర్భంలో ఆయన ఢిల్లీ వెళ్లకుండా రాజీనామా పత్రాన్ని పంపించడం వెనుక చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీకి అసలు ఇంకా ఎప్పుడూ కూడా దానికి ఢీ కొట్టే పార్టీ అయితే రాలేదు, రాబోదు కూడా. మనం చూసాం మొన్న ఎన్నికలకు ముందు వైఎస్ఆర్సీపీ నేతలు
ఏ రకమైనటువంటి కామెంట్స్ చేశారో ప్రత్యేకంగా చెప్పక్కర్లా. వారి యొక్క కాన్సెప్ట్ ఒకటే, వై నాట్ 175 అని. కానీ 11 సీట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. 2019లో 151 స్థానాల్లో డంకా మోగించినటువంటి ఫ్యాన్ పార్టీ 11 స్థానాలకు పడిపోయింది. ఇలాంటి సందర్భంలో పార్టీలో రాజకీయ మనుగడ ఉండదు. తమ రాజకీయ ప్రాబల్యాన్ని కొనసాగించాలంటే కష్టమైనటువంటి పని. ప్రధానమైనటువంటి అంశంగా దీనిపై చర్చ జరుగుతుంది. ఇటువంటి తరుణంలో అసెంబ్లీ సమావేశాలు ఒక పక్కన జరుగుతున్నాయి. గెలుపొందినటువంటి 11 మంది ఎమ్మెల్యేలైనా వస్తారేమో, ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో కొన్ని అంశాలపై చర్చ జరుపుదాం అని భావించింది కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా టీడీపీ నేతలు, జనసేన, భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు. ఇటువంటి క్రమంలో కనీసం అసెంబ్లీ సమావేశాలను దృష్టిలో పెట్టుకొని హాజరు కాకుండా ఢిల్లీలో దీక్ష, ధర్నా అని అక్కడ ఒక ఇచ్చేశారు. ఇలాంటి సందర్భంలోనే మాకు ప్రతిపక్ష హోదా కల్పించాలి అని స్పీకర్కు లేఖ రాసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కోర్టును కూడా ఆశ్రయించారు. ఇటువంటి క్రమంలో పార్టీలో ఉన్నటువంటి వారు ఒక్కొక్కరిగా జారిపోవడం. ప్రధానంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలకమైనటువంటి నాయకులుగా మద్దాలగిరి, అలాగే ఈ కిలారు రోసయ్య ఇద్దరు కూడా ఉన్నారు. ఆయన రాజీనామా చేసిన 24 గంటల లోపే కిలారు రోసయ్య కూడా రాజీనామా పత్రాన్ని పంపించడం. చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. వారి బాటలో ఇంకా చాలామంది ఉన్నారు, తాజా మాజీలు. ఎందుకనంటే పార్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు అగమ్య గోచరంగా ఉన్నాయి. కాబట్టి రాజకీయంగా మనం తమ కెరీర్ని కొనసాగించాలి అంటే ప్రత్యామ్నాయం అవసరం అనే ఆలోచనలోనే ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో అయితే బలమైనటువంటి చర్చ జరుగుతుంది. మొత్తానికి రానున్న రోజుల్లో ఫ్యాన్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి నేతలు వరుసగా ఒక్కొక్కరు తమ రాజీనామాను చేయటం అనేది ఖాయంగా కనిపిస్తుందనే చర్చ కూడా బాగా జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ రాజీనామా చేసినటువంటి మద్దాలగిరి కావచ్చు, కిలారు రోసయ్య ఇద్దరూ కూడా ఏ పార్టీలోకి వెళ్తారు అనేది ఇదొక ఆసక్తికరమైనటువంటి చర్చగా మారింది. ఎందుకంటే ఆయన మద్దాలగిరి తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చారు, మళ్ళీ తెలుగుదేశం పార్టీలోకి వెళ్తారు అనే చర్చ ఒకటి జరుగుతుంది. అదేవిధంగా కిలారు రోసయ్య ఆయన రాజకీయ జీవితం అనేది ప్రజారాజ్యం నుంచి ప్రారంభం అయ్యింది కాబట్టి జనసేనలోకి వెళ్తారు. జనసేనని పవన్ కళ్యాణ్తో అలాగే చిరంజీవితో మంచి సంబంధాలు కలిగి ఉన్నారటువంటి ఆయన మీద ఒక ప్రచారం అయితే ఉంది. పార్టీలో ఉన్నారు కాబట్టి సాధారణంగా అంటారు, కానీ వారి మధ్య మంచి సంబంధాలు కొనసాగుతున్నాయి ఇప్పటికీ కూడా. కాబట్టి ఖచ్చితమైనటువంటి సమాచారం ఏంటంటే జనసేనలోకి కిలారు రోసయ్య వెళ్ళబోతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతుంది. చూడాలి ఇంకెంతమంది వీరి బాటలో పయనిస్తారు. వైఎస్ఆర్సీపీకి షాక్ మీద షాక్ అనే చెప్పాలి. మరి వీటన్నిటినీ అధిగమించడానికి, ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కోవడానికి పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం.